హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఎప్పుడు సాంబారు చట్నీతో ఇడ్లీ తిని బోరు కొట్టేసింది. అందుకని ఇలా కొత్తగా ట్రై చేశాను. ఏంటిదా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. చూడండి, మా ఆయనకి నచ్చిందంటే మాత్రం భూప్రపంచంలో ఎవరికైనా నచ్చుతుంది. నాకు అంత నమ్మకం అనమాట. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. ఏంటంటే ఒక టమాటా తీసి కట్ చేసుకోవాలి, తర్వాత ఒక ఉసిరికాయను కూడా కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్ లాగా. కూరల్లో కరివేపాకు వేస్తే తీసి పడేస్తున్నారు కదా అనేసి నేను ఇలా గ్రైండ్ చేసేసాను కరివేపాకును కూడా. ఇక్కడైతే మనకి చింతపండు, ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం పేస్ట్ చేసుకున్నదంతా కూడా బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. మూతకున్నది కూడా వదలద్దు, మొత్తం పడేద్దాము. మనం జీరో వేస్టేజ్ అనమాట మనం మెయింటైన్ చేసేదంతా. సో మనకి ఎంత క్వాంటిటీ అయితే రసం కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని కాస్త పసుపు, కాస్త కారము, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవడం. అంతేనండి, వెరీ సింపుల్ ప్రాసెస్. అసలు చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. మనం గరిటెలు వాడే అలవాట్లు లేవన్నమాట, స్పూన్లే వాడుతుంటాము. మా ఆయన ఎన్నిసార్లు తిట్టినా కూడా మనం అదే మెయింటైన్ చేస్తాము. తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేసేయాలి. సిమ్లో అయినా హైలో అయినా ఎలా అయినా పర్లేదు, మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఏ రసం పౌడర్ అయితే యూజ్ చేయను. సో నేను ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటాను. ఇందులో నేను మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవి వేసేసి మెత్తగా, మరీ అంత మెత్తగా కాదు, పచ్చాగా అయితే అలా దంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మనకి కొంచెం లైట్గా అప్పుడే బాయిల్ అవుతూ ఉంది రసము, అందులో అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దాన్ని కూడా ఒకసారి అలా తిప్పేసుకున్నాను అన్నమాట. ఈ రసాన్ని బాగా మరిగించాలి. రసం కానీ పప్పుచారు కానీ ఎప్పుడైనా కూడా ఎంత బాగా మరుగుతుందో, బాయిల్ అవుతుందో అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు అసలే చల్లకాలము, పిల్లలకి ఊరికే కోల్డ్ కాఫీ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు వద్దన్న చాక్లెట్లు తింటారు, మనమా వాటిని అవాయిడ్ చేయము. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్ పెడితే మాత్రం చాలా మంచిదండి. ఉసిరికాయలు కార్తీక మాసం ఉన్నన్ని రోజులు అందరూ పాపాలు పోవాలనేసి దీపాలు వెలిగించేసుంటాము. అప్పుడప్పుడు ఇలా రసం చేసుకొని మనం తీసుకుంటే కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. విటమిన్ సి వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ఇలా రసం అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, దానికి నేనైతే గ్యారంటీ. హెల్త్ టేస్ట్ ఇంత మంచి రెసిపీ ఎవరు మీకు. సో ట్రై చేసి చూడండి. బాగా మరిగిన రసంలోకి జస్ట్ తాలింపు వేసేసుకోవడమే. ఇందులో కంపల్సరీ ఇంగువ అయితే యాడ్ చేయండి. అంతేనండి, వెరీ సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.